రేపటి జీవితము క్షేమకరంగా ఉండాలా, ఏడుస్తూ బాధపడుతూ ఉండాలా? ఈ క్షణమున మనం నిర్ణయించుకొని మనం నడిచే మార్గం బట్టి రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నేనే తాగుతూ తిరుగుతూ ఇంట్లో ఇబ్బంది పెడుతూ ఇంటికి వచ్చి నా పిల్లలతో కొట్టుకుంటూ ఇదవుతున్నాను అనుకోండి, నా పిల్లలు ఏం చేస్తారండి? ఏం చేస్తారంటే రేపు పొద్దున అలా తయారవడమే కాకుండా రేపు పొద్దున మనల్ని నీ వలనే మేము మన పిల్లల భవిష్యత్తును నిలబెట్టాలన్నా, మన పిల్లల భవిష్యత్తును ఎవరిది బాధ్యత? ఎవరిది? తల్లిదండ్రులైనా మనదే. ఇది జీవితంలో ఎప్పుడూ మరవకండి. భార్యాభర్తల ఐక్యత కుటుంబానికి క్షేమము, కుటుంబ ఐక్యత సమాజానికి క్షేమము, అభివృద్ధి.